హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మ్యాట్రిసెస్ సిరీస్లో 4th టాపిక్, ఇది 4th వీడియో. ఈరోజు అయితే మ్యాట్రిసెస్ని యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం గురించి తెలుసుకుందాం. వాటిని ఎలా సబ్ట్రాక్ట్ చేయాలి, ఏ కండిషన్స్ ఉంటాయి, ఒకవేళ యాడ్ చేయాలంటే ఏమైనా ట్రిక్స్ ఉంటాయా, ఏమైనా కండిషన్ని సాటిస్ఫై చేస్తేనే యాడ్ చేయడం అవుతుందా అనే పూర్తి ఇన్ఫర్మేషన్ని ఈరోజు తెలుసుకుందాం. ఈ వీడియోనైతే ప్రతి టాపిక్ని కూడా నేను కవర్ చేస్తున్నా. కొద్దిగా లెంతీ వీడియో అయినా చూడండి, ప్రతి వీడియోని కూడా చూడండి. అంటే ఒక ఆర్డర్ వైజ్గా చెప్తున్నా. మిగిలిన ఫ్రంట్ వీడియోస్ ముందు చూడకపోతే ఇవైతే అర్థం కావు. కాబట్టి ఫస్ట్ నుంచి వీడియోస్ని చూడడానికి ట్రై చేయండి ఏదైనా సిరీస్ని స్టార్ట్ చేస్తే. ఓకే, ఫస్ట్ ఎడిషన్, మ్యాట్రిసెస్ యొక్క ఎడిషన్. మనం ఏవైనా ఏవైనా మ్యాట్రిసెస్ని యాడ్ చేయాలి అంటే అన్ని మ్యాట్రిసెస్ కూడా సేమ్ ఆర్డర్ ఉండాలి. అంటే ఆర్డర్ అనేది లాస్ట్ వీడియోలో చెప్పాం కదా, ఆర్డర్ అనేది సేమ్గా ఉంటే మాత్రమే యాడ్ చేయగలం. సపోజ్ ఏ అనేది 3x2 ఆర్డర్. 3x2 ఆర్డర్ అంటే బిఫోర్ వీడియో చూడండి, అందులో ఆర్డర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశా. ఎవరైనా చూడకపోయే వాళ్ళ గురించి చెప్తున్నా. ఆర్డర్ అంటే ఏం లేదు. ఆర్డర్ అంటే ఫస్ట్ ఆర్సి, నెంబర్ ఆఫ్ రోస్, నెంబర్ ఆఫ్ కాలమ్స్. ఫస్ట్ ఉండేది నెంబర్ ఆఫ్ రోస్, 3 రోస్ ఉన్నాయి, 2 కాలమ్స్ ఉన్నాయి, ప్లస్ బి ఇంటూ 2x1. ఇది అనేది నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇప్పుడు ఆర్డర్ అనేది సేమ్ ఉంటే మాత్రమే మనం ఏవైనా రెండు మ్యాట్రిసెస్ని, రెండేనే కాదు ఎన్ని మ్యాట్రిసెస్ని అయినా యాడ్ చేయాలి అనుకుంటే వాటి ఆర్డర్ అనేది సేమ్గా ఉండాలి. ఓకే, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఇంపార్టెంట్ కండిషన్ ఏంటంటే ఆర్డర్ షుడ్ బి సేమ్. ఆర్డర్ ఆఫ్ ఆల్ మ్యాట్రిసెస్ షుడ్ బి సేమ్. For addition or subtraction, add or subtraction, A is equal to 5, 4, 7, 3. 2x2 ఆర్డర్, ఎందుకంటే 2 rows 2 columns కాబట్టి ఆర్డర్ అనేది 2x2. B is equal to 5, 7, 3, 2. 2x2. ఇప్పుడు A ప్లస్ బి. ఏ ప్లస్ బి అనేది పాసిబుల్ అవుతుందా లేదా చూద్దాం. దీని ఆర్డర్ చూడండి, 2x2. దీని ఆర్డర్ కూడా 2x2. సేమ్ ఆర్డర్ ఉంటే మాత్రమే యాడ్ చేయగలం. అది ప్రైమరీ కండిషన్. అసలు సేమ్ మ్యాట్రిసెస్ని మాత్రమే ఎడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేయగలం. కాబట్టి ఎలా యాడ్ చేయాలి? 5, 4, 7, 3 ప్లస్ 5, 7, 3, 2. ఇప్పుడు వీటిని ఎలా యాడ్ చేయాలి అంటే A1, ఇప్పుడు సపోజ్ ఇది A11 ప్లస్ B11, ఈ విధంగా యాడ్ చేయాలి. అంటే ఇందులో ఉండే ఎలిమెంట్ని ఈ ఎలిమెంట్ని యాడ్ చేయాలి. ఎలా అవుతుందంటే 5 ప్లస్ ఇక్కడ ఎంత ఉంది 5, B11 కూడా 5, ఇక్కడ 4 ప్లస్ 7 అంటే A ఆఫ్ ఐజే ప్లస్ B ఆఫ్ ఐజే, ఈ విధంగా యాడ్ చేయాలి. C ఈజ్ ఈక్వల్ టు A ప్లస్ B అనుకుంటే C ఆఫ్ ఐజే ఈజ్ ఈక్వల్ టు, ఓకే, 7 ప్లస్ 3, 3 ప్లస్ 2, 5 ప్లస్ 5, 10, 4 ప్లస్ 7, 11, 7 ప్లస్ 3, 10, 3 ప్లస్ 2, 5. ఓకే, దీని ఆర్డర్ 2x2, ఎందుకంటే 2 rows 2 columns. చూసారా,
సేమ్ ఆర్డర్ ఉంటే మాత్రమే యాడ్ చేయగలం. ఏం యాడ్ చేయాలి అంటే ఇప్పుడు C = A + B అయింది అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇందులో ఉండే A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఉండే ఎలిమెంట్ని Bలో ఉండే ఫస్ట్ రో ఫస్ట్ కాలం యొక్క ఎలిమెంట్తో యాడ్ చేయాలి. ఇందులో ఫస్ట్ రో సెకండ్ ఫస్ట్ రో ఆర్ ఫస్ట్ 1R 2R 1C 2C ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉండే ఎలిమెంట్ని ఫస్ట్ రో సెకండ్ కాలంలో ఉండే ఎలిమెంట్తోనే యాడ్ చేయాలి. ఈ విధంగా ఓకే, ఇది అర్థమైంది కదా మ్యాట్రిసెస్ యొక్క ఎడిషన్. ఇప్పుడు సబ్స్ట్రాక్షన్ చెప్తా. సబ్స్ట్రాక్షన్ సేమ్ సబ్స్ట్రాక్షన్ చేయడానికి ఇందాక కండిషన్ చెప్పాం కదా, సేమ్ ఆర్డర్ ఉంటే మాత్రమే సబ్ట్రాక్ట్ చేయగలం. ఇంకోటి చూసుకుందాం. ఇంకొక ఎగ్జాంపుల్ A = 10 12 7 9 B = 6 4 1 2 C = A - B A 10 12 7 9 minus 6 4 1 2 C of ij is equal to A of ij minus B of ij. ఎందుకు ఇదండి ఫార్ములా అనేది కాదు, ఇదిగోండి ఇక్కడ ఉంది కదా. అంటే ఈ ఎలిమెంట్ని ఇందులో ఉండే సేమ్ ఎలిమెంట్తోనే సబ్ట్రాక్ట్ చేయాలి, ఈ ఎలిమెంట్ని ఇందులో ఉండే సేమ్ ఎలిమెంట్తో సబ్ట్రాక్ట్ చేయాలి, దీన్ని వీటితో సేమ్ ఎలిమెంట్తో సబ్ట్రాక్ట్ చేయాలి, దీన్ని కూడా ప్రతిదాన్ని కూడా సేమ్ ఎలిమెంట్, సేమ్ అంటే అందులో ఉండే ఆ ఎలిమెంట్ బి దాంట్లో ఉండే ఆ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, సెకండ్ రో ఫస్ట్ కాలం, సెకండ్ రో సెకండ్ కాలం. ఓకే, ఈ విధంగా 10 - 6 7 - 1 12 - 4 9 - 2 ఆర్డర్ అనేది 2 10 - 6 4 12 - 4 8 7 - 1 6 9 - 2 7 2 × 2. అర్థమైంది కదా ఎడిషన్ సబ్స్ట్రాక్షన్. ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ అయితే తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రాపర్టీస్ తెలుసుకుందాం. ఫస్ట్ ప్రాపర్టీ అనేది A + B = B + A. అంటే ఏ విధంగా అయితే 5 + 4 = 4 + 5 నెంబర్స్లో అవుతుందో 5 + 4 9
4 + 5 9. అదేవిధంగా మ్యాట్రిసెస్లో కూడా A + B అన్నా B + A అన్నా ఒకటే. దీన్ని ఏమంటామంటే కమ్యూటేటివ్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ ప్రాపర్టీ అనేది అసోసియేటివ్ ప్రాపర్టీ. A + B ఫస్ట్ చేసి ప్లస్ C చేసిన, A + B + C చేసిన మనకు వచ్చే వాల్యూ అనేది రెండింటికి సేమ్. ఏ విధంగా అంటే నెంబర్స్లో చూడండి, 5 + 2 + 1 ఏమవుతుంది? 5 + 2 7, 7 + 1 8 అవుతుంది. అదేవిధంగా 5 + 2 + 1, 2 + 1 3, 3 + 5 8 సరిపోయింది కదా. దీన్ని మనం ఏంటంటామంటే అసోసియేటివ్ ప్రాపర్టీ ఆర్ అసోసియేటివ్ లా. నెక్స్ట్ వన్, A + -A is equal to 0 is equal to -A + A. వీటిని మనం ఏమంటామంటే ఎడిటివ్ ఇన్వర్స్. -Aని మనం ఎడిటివ్ ఇన్వర్స్ అని అంటాం. ఎడిటివ్ ఇన్వర్స్ అంటే ఎలా అంటే 5లో నుంచి -5ని యాడ్ చేసినా మనకు వచ్చే వాల్యూ 0. ఓకే, ఈ -5ని ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ 5 అంటాం కదా. సేమ్ ప్రాపర్టీ ఇక్కడ కూడా మనం ఏదైనా మ్యాట్రిసెస్ నుంచి అదే మ్యాట్రిక్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ 0. 0 అంటే ఇక్కడ అర్థం 0 అని కాదు, నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ ఆఫ్ దట్ ఆర్డర్, మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ A. అంతేకాని 0 కాదు. చూద్దాం, A = 5 3 1 2. -A ఏమవుతుందంటే -5 -3 -1 -2. ఓకే, ఈ రెండింటిని కూడా మనం యాడ్ చేసామంటే A + 5 + -5 is equal to 0 0 0 0. ఆర్డర్ 2 × 2. ఓకే, అర్థమైంది కదా. అదేవిధంగా A + 0 is equal to A 0 + A. అంటే ఏంటంటే ఇక్కడ కూడా 0 అనేది 0 కాదు, 0 ఈజ్ నల్ మ్యాట్రిక్స్. నల్ మ్యాట్రిక్స్ ఆర్ జీరో మ్యాట్రిక్స్ ఆఫ్ ఆర్డర్ A. A is equal to 1 2 3 4 5 6. Zero, 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 zero. Two rows, 3 columns. ఓకే, A + 0 చేసినా మనకు వచ్చే వాల్యూ A అని. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇవి ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాట్రిసెస్ అనేది. ఇప్పుడు ఏదైనా మ్యాట్రిసెస్ని స్కాలర్తో ప్రొడక్ట్ చేస్తే ఏమవుతుంది, మరియు ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్, ఈ రెండింటి గురించి ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఇందులో ఏమైనా డౌట్ ఉన్నాయా? ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా. A + B = B + A కమ్యూటేటివ్ ప్రాపర్టీ. అంటే మనం A + B చేసినా B + A చేసినా మనకు వచ్చే వాల్యూ అనేది సేమ్. ఇంకా ఫస్ట్ A + B చేసి వాటికి C యాడ్ చేసిన, లేదా ఫస్ట్ B + C యాడ్ చేసి దానికి A యాడ్ చేసిన, రెండింటి యొక్క వచ్చే ఆన్సర్ అనేది సేమ్ అవుతుంది. Aని -Aతో యాడ్ చేసినట్టు కానీ చేసామంటే మనకు వచ్చే వాల్యూ 0. -Aని ఎడిటివ్ ఇన్వర్స్ అని అంటూ ఉంటాం. ఇక్కడ 0ని ఎడిటివ్ ఐడెంటిటీ.
ఎడిటివ్ ఐడెంటిటీ అని అంటూ ఉంటాం. ఏదైనా నల్ మ్యాట్రిక్స్ ఆఫ్ సేమ్ ఆర్డర్ని ఏని యాడ్ చేస్తే మనకు వచ్చే ఆన్సర్ అయితే మాత్రం ఏ. ఓకే, ఇప్పుడు ఏదైనా స్కాలర్తో మల్టిప్లై చేసామంటే మ్యాట్రిసెస్ని ఏమవుతుందో చూద్దాం. ఓకే, మల్టిప్లై విత్ స్కాలర్. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిసిడి, దెన్ కే ఈజ్ ఏ సంథింగ్ స్కాలర్. స్కాలర్ అంటే ఏం లేదండి, ఏదైనా ఒక నెంబర్తో కానీ కే ఏ వాల్యూ ఏమవుతుందంటే ప్రతి ఎలిమెంట్కి కూడా కే అనేది మల్టిప్లై అవుతుంది. ఓకే, కేఏ, కేబి, కేసి, కేడి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 7 4 3 2, ఆర్డర్ ఆఫ్ 2 into 2, దెన్ 5a ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ అని క్వశ్చన్ ఇచ్చారనుకో, 5a. 5a ఈజ్ ఈక్వల్ టు 5 into 7 4 3 2. 5 into 7, 5 into 4, 5 multiplies 4, 5 multiplies 3, 5 multiplies 2. 5 7 35, 5 4s 20, 5 3s 15, 5 2s 5a is equal to ఆర్డర్ 2 into 2. అర్థమైంది కదా, ఏదైనా స్కాలర్తో మనం మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుందో. నెక్స్ట్ ఇప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్స్ చూద్దాం. ఓకే, ఇంకొకసారి ఇప్పుడు సపోజ్ ఏని -5a అనేసి ఉంది అంటే అప్పుడు ఏం చేయాలి, ఏం లేదు, -5తో ఇంటూ చేస్తాం, అదే మల్టిప్లై చేస్తాం. -5 7 4 3 2 is equal to -5 into 7 -5 into 4 -5 into 3 -5 into 2. 5 7s 35 -35 -20 -15 -10. అర్థమైంది కదా, ఇదే ఇప్పుడు ఏ నెంబర్ తీసుకున్నా స్కాలర్ కే వాల్యూ తీసుకున్నా దాన్ని మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిక్సెస్. ఈక్వాలిటీ ఆఫ్ మ్యాట్రిసెస్. ఇప్పుడు ఫస్ట్ ఒకటి చెప్తా. ఎక్స్ అనే వాల్యూ 5, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అయితే వై వాల్యూ ఎంత అవుతుంది, వై వాల్యూ ఏమవుతుంది, వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎక్స్ వాల్యూ 5. ఓకే, అర్థమైంది కదా, వై వాల్యూ కనుక్కున్నాం కదా. ఇన్ ద సేమ్ వే మనం మ్యాట్రిసెస్లో కూడా ఏ ఈజ్ ఈక్వల్ టు 7 4 3 1 ఉంది అంటే బి ఈజ్ ఈక్వల్ టు ఏ బి సి డి ఇలా ఇచ్చి
కండిషన్ ఏమి ఇచ్చారు అంటే b ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ a, ఫైండ్ b అనేసి ఇచ్చారు. ఓకే, ఫస్ట్ మనకి ఏ వాల్యూ తెలుసు, a ఈజ్ ఈక్వల్ టు 7431. 5 టైమ్స్ ఆఫ్ a ఫైండ్ అవుట్ చేద్దాం. 5a ఈజ్ ఈక్వల్ టు 5 టైమ్స్ ఆఫ్ 7431. 5 into 7, 5 into 4, 5 multiplies 4, 5 multiplies 3, 5 multiplies 1, 5 7 35, 5 4s 20, 5 3s 15, 5 1s 5. ఓకే, ఇప్పుడు సరిపోయింది కదా. b ఈజ్ ఈక్వల్ టు 5a అన్నారు. b వాల్యూ ఎంత, a b c d ఈజ్ ఈక్వల్ టు 35 20 15 5. ఇప్పుడు ఈ రెండింటిని కూడా కంపేర్ చేయాలి కదా. ఇప్పుడు చూడండి, ఏ వాల్యూ ఇక్కడ ఎంత ఉంది, ఏ వాల్యూ ఎక్కడైతే ఏ వాల్యూ ఎంత అంటే ఇప్పుడు ఏ అనేది ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ కాలంలో ఉంది కదా. ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ రో ఫస్ట్ కాలంలో ఏ వాల్యూ ఉందో, ఎంత అయితే వాల్యూ ఉందో అది ఏకి ఈక్వల్. కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 35. ఏవైనా రెండు మ్యాట్రిక్స్ ఈక్వల్ అన్నప్పుడు వాటి కరస్పాండింగ్ ఎలిమెంట్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఏ అనేది 35కి ఈక్వల్, బి అనేది 20కి ఈక్వల్, బి ఈజ్ ఈక్వల్ టు 20, సి ఈజ్ ఈక్వల్ టు 15, సి ఈజ్ ఈక్వల్ టు 15, డి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఫైండ్ బి. ఓకే, ఈ వీడియోలో నేను ఎక్కువగా ఇప్పుడు ఇందులో కూడా ఏమైనా టూస్ని ఈక్వల్ అంటే అవి సేమ్ ఆర్డర్ అయ్యాయి అంటేనే మాత్రం ఈక్వల్గా అనేసి చెప్పగలం. ఎలా అంటే ఏ అనేది మ్యాట్రిసెస్ అనేది 2 into 2 ఆర్డర్, బి అనేది 3 into 2 ఆర్డర్. ఈ రెండిట్లో ఈక్వల్ అని చెప్పగలమా? చెప్పలేము. ఎందుకంటే సేమ్ ఆర్డర్ ఉంటే మాత్రమే ఈక్వల్ లేనా కంపేర్ చేయడానికి అవుతుంది. ఓకే, అండ్ ఇందులో మరీ ముఖ్యంగా 5 పెద్దదా 10 పెద్దదా అంటే సింబల్స్ అనేవి చూపిస్తాం, 5 less than 10. కానీ మ్యాట్రిసెస్లో ఆ విధంగా అనేది మనం కంపేర్ చేయలేం. ఓకే, ఎడిషన్ చేయగలం, సబ్ట్రాక్ట్ చేయగలం, ఈక్వాలిటీ చూపించగలం, అంతేకాని ఇప్పుడు గ్రేటర్ దెన్ లెస్ దెన్లు అయితే చూపించలేం. ఇంకా ఏవైనా మ్యాట్రిసెస్ని యాడ్ చేయాలి అంటే సేమ్ ఆర్డర్ అయ్యి ఉండాలి. ఎందుకు ఇది ఎన్నిసార్లు చెప్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కండిషన్ సాటిస్ఫై అయితే మాత్రమే మనం ఎడిషన్ కానీ సబ్ట్రాక్ట్ కానీ చేయగలం. అందుకోసమనే ఇది చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్ చెప్తా. దాని తర్వాత మల్టిప్లికేషన్ ఆఫ్ మ్యాట్రిక్స్కి కొన్ని ట్రిక్స్తో ఈజీగా అంటే చాలా తక్కువ టైంలో ఫైండ్ అవుట్ చేయగలం. మరెన్నో అలా ఈ సిరీస్లో మ్యాట్రిసెస్ అనేది చాలా ఈజీగా చెప్పబోతున్నా. ప్రతి కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చెప్పబోతున్నాను. ఒకవేళ కానీ ఈ వీడియోస్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి లేదా వీటి వల్ల కొద్దిగా నేర్చుకోగలుగుతున్నారు అంటే ఈ వీడియోస్ని తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మ్యాథ్స్ బై తేజ్ అని ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు ఉంటాం.